గాన్గాపూర్ టెంపుల్ గురించి చెప్తానండి. ఈ ఆర్చ్ నుంచి మనకి ఇప్పుడు కనిపిస్తుంది కదా, అది బస్ స్టాండ్. అది మనకి చాలా దగ్గరగా ఉంటుంది ఈ టెంపుల్కి, గాన్గాపూర్ టెంపుల్కి. ఈ టెంపుల్ ఏంటి అంటే దీని విశిష్టత, ఇది కర్ణాటకలో ఉన్న కలబుర్గి జిల్లాలో ఉన్న గాన్గాపురం అనే ఆలయం అండి. ఇది బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల కలయికతో ఏర్పడిన దత్తాత్రేయ క్షేత్రము. ఇది భీమా అమరజా నదుల సంగమ తీరంలో వెలసిన టెంపుల్ అట. అందువల్ల ఇది చాలా విశిష్టత గల టెంపుల్. ఇంకా ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే ఇక్కడ అష్టతీర్థాలని ఉంటాయి. ఆ అష్టతీర్థాలలో స్నానం చేస్తే చాలా మంచిదని చెప్తారు. మనకి వారణాసిలో కనుక ఘాట్లు ఉన్నట్టు ఇక్కడ కూడా ఈ టెంపుల్ అలా ఉంటాయి, ఘాట్లు అలా తీర్థాలని ఉంటాయి. ఇంకా ఇది సాయంత్రం హారతి అండి. ఇంకా ఇక్కడ ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే ఈ హోటల్ ఉంది కదా, ఈ హోటల్ తప్పించి మాకు ఇంకెక్కడ స్టే చేయడానికి అంత నీట్గా అనిపించలేదు ఈ టెంపుల్. తర్వాత ఆ గుడి దగ్గర చాలా ఆవులు ఉంటాయండి. దత్తాత్రేయకి ఆవులు కుక్కలు అన్నీ ఆయన చుట్టూనే కూర్చుంటాయట. అందువల్ల అక్కడ చాలా ఆవులు ఉంటాయి గుడి దగ్గర. ఇంకా మనకి ఈ టెంపుల్ గురించి చెప్పాలి అంటే ఇక్కడ కొంచెం గాలి సోకిన వాళ్ళు, హెల్త్ బాగోని వాళ్ళకి ఇక్కడ వస్తే క్యూర్ అవుతుందని నమ్మకం. నేను ఇక్కడ ఒక వీడియో కూడా క్లిప్పింగ్ పెట్టాను, చూడండి. ఇప్పుడు నేను చూపిస్తున్నది దత్తాత్రేయది త్రిమూర్తుల విగ్రహం. నెక్స్ట్ వీడియోలో చెప్తాను.